హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాస్ మహారాజా రవితేజ బర్త్డే సందర్భంగా ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. రవణ తన 77వ సినిమాగా ఇరుముడినే పవర్ఫుల్ టైటిల్ తో మన ముందుకు రాబోతున్నారు. అసలు ఈ సినిమా స్పెషాలిటీ ఏంటి, రవణ ఈసారి ఏ కొత్త ప్రయోగం చేస్తున్నారు అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా టైటిల్ గురించి మాట్లాడుకుంటే, ఇరుముడి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఈ పేరు వినగానే ఒక తెలియని భక్తి పవర్ కలుగుతుంది. ఇప్పటివరకు మన టాలీవుడ్ లో శ్రీరాముడు, హనుమంతుడి మీద సినిమాలు వచ్చాయి, కానీ అయ్యప్ప స్వామి మాల నేపథ్యంలో ఒక కమర్షియల్ హీరో సినిమా రావడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇక ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే రవితేజ గడ్డంతో ఒక చిన్న పాపను ఎత్తుకుని చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్నారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమాలో రవణకి హీరోయిన్ లేదట. అవును, మీరు విన్నది నిజమే. కేవలం తండ్రి కూతురు సెంటిమెంట్ మరియు అయ్యప్ప దీక్ష చుట్టూనే కథ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా? మనకు మజిలీనను కోరి వంటి సూపర్ హిట్ ఎమోషనల్ సినిమాలు ఇచ్చిన శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ కి రవితేజ మాస్ ఇమేజ్ తోడైతే థియేటర్లో దద్దరిల్లడం ఖాయం. రవణ గత సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కొంచెం తడబడినప్పటికీ ఈ ఇరుముడితో ఖచ్చితంగా గట్టి కంబ్యాక్ ఇస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయ్యప్ప మాల వేసిన ఒక భక్తుడు తన కూతురి కోసం ఏ స్థాయికి వెళ్లాడు, స్వామివారి కృప అతని మీద ఎలా ఉంది అనే పాయింట్ చాలా కొత్తగా అనిపిస్తోంది. సో ఫ్రెండ్స్, రవితేజ గారి ఈ కొత్త ప్రయోగం ఇరుముడి మీద మీ అభిప్రాయం ఏంటి? రవణ భక్తి పాత్రలో ఎలా ఉంటారు అనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్యూ.